జై గణేష. ఒకరోజు పార్వతీదేవి పసుపుతో ఒక బొమ్మ తయారు చేశారు. ఆ బొమ్మకు ప్రాణాలు పోసి తన బిడ్డగా తీసుకున్నారు. ఆ బిడ్డని గణేషు అని పిలిచారు. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు గణేషు తలుపు దగ్గర ఉండమని చెప్పారు. అనుమతి లేని వాళ్ళని లోపలికి రానివ్వకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు. గణేషు తన అమ్మ మాట వినాలి అని తలుపులకు రక్షకుడిగా ఉండిపోయాడు. శివగారు అక్కడికి వచ్చినప్పుడు గణేషు లోపలికి రావద్దు అని చెప్పారు. అమ్మ అనుమతి లేకుండా నీవు లోపలికి రావద్దు అని శివగారిని అన్నారు. ఈ విషయం శివగారికి కోపం తెచ్చింది. కోపంతో శివగారు తన త్రిశూలంతో గణేష్ తలని తీసేశారు. ఈ ఘటన పార్వతీదేవికి అత్యంత బాధ కలిగించింది. నా బిడ్డని మళ్ళీ జీవితం ఇవ్వాలి అని శివగారిని కోరింది. శివగారు ఒక హస్తి ముఖము తెచ్చి గణేషు తలకి పెట్టారు. అతన్ని మళ్ళీ జీవితం ఇచ్చారు. తర్వాత శివగారు అతన్ని విఘ్నహర్త అని ప్రసిద్ధి కలిగారు. ఈ జగత్తులో ఎవరైనా పూజ చేయడానికి ముందు గణపతిని ఆరాధించాలి వరం ఇచ్చారు. ఇది గణపతి జన్మకథ. జై గణేష. ఓం గం గణాధిపతే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గణేష.